కాలభైరవుడు ఎవరో తెలుసా? ఎందుకు సృష్టికర్తయైన బ్రహ్మ తలను నరికేశాడు? ఒకసారి సృష్టికర్త బ్రహ్మ మరియు పరిపాలకుడు విష్ణువు మధ్య ఈ విశ్వంలో అత్యున్నత దేవుడు ఎవరు అనే వాదం జరిగింది. ఆ సమయంలో వారి ముందు అనంతమైన ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభం మొదలు ఎక్కడ, చివరి ఎక్కడ ఎవరూ తెలుసుకోలేకపోయారు. అది నిజానికి శివుడి అనంత స్వరూపం. విష్ణువు వినయంతో అంగీకరించాడు. కాని బ్రహ్మకు నేనే గొప్పవాడిని అనే అహంకారం పెరిగింది. అప్పుడు శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కన్ను నుండి భయంకరమైన అగ్నిశక్తి వెలువడింది. ఆ అగ్నిశక్తి నుండి ఒక భయంకర రూపం పుట్టింది. అదే కాలభైరవుడు. కాలభైరవుడు ఒక్క క్షణంలోనే బ్రహ్మ యొక్క 5వ తలను నరికేశాడు. కాని తరువాత జరిగినది చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. ఆ పనివల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య పాపం వచ్చింది. బ్రహ్మ తల ఆయన చేతికి కపాలంలా అతుక్కుపోయింది. ఆ పాపం తొలగించుకోవడానికి కాలభైరవుడు అనేక లోకాల్లో తిరిగాడు. చివరికి పవిత్ర నగరం కాశీ చేరుకున్నప్పుడు ఆ కపాలం ఆయన చేతి నుండి పడిపోయింది. అప్పుడే ఆయనకు పాప విముక్తి లభించింది. అప్పుడు శివుడు కాలభైరవుడికి ఒక మహత్తరమైన వరమిచ్చాడు. ఈ పవిత్రమైన కాశీ నగరాన్ని నీవే కాపాడాలి. ఈ నగరానికి నీవే క్షేత్రపాలకుడు. అప్పటి నుండి కాలభైరవుడే కాశీనగర రక్షకుడు. కాలభైరవుడి వాహనం కుక్క. కుక్క విశ్వాసానికి, అప్రమత్తతకు చిహ్నం. అలాగే కాలభైరవుడు కూడా కాశీనగరాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడని విశ్వాసం. అందుకే ఈరోజు కూడా కాశీకి వెళ్లే భక్తులు ముందుగా కాలభైరవుణ్ణి దర్శిస్తారు. పవిత్ర కాశీనగరానికి కాపలాదారుడు, క్షేత్రపాలకుడు కాలభైరవుడే. ఓం నమః శివాయ.